వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ఆయన సోదరి షర్మిల మధ్య అయోధ్యకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో నిజమెంత ఉంది అనే సంగతి పక్కన పెడితే, అయోధ్య జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా లాభమే. ఒకవేళ అయోధ్య జరగకపోయినా కూడా రాజకీయంగా లాభమే. ఇది నేను చాలా క్లియర్ కట్‌గా చెప్పగలను. అయోధ్య కుదరడానికి సంబంధించి అవకాశమైతే ఏర్పడింది. అది షర్మిల గారి కుమారుడి పెళ్ళికి సంబంధించిన ఘట్టం. జనవరి 18న నిశ్చితార్థం ఉంది. అట్లాగే ఫిబ్రవరి 17న వివాహం జరగబోతుంది. షర్మిల తన కొడుకు వైఎస్ రాజారెడ్డికి, అట్లాగే అట్లూరి ప్రియతో వివాహం జరగబోతుంది. సో, నిశ్చితార్థం జనవరి 18న ఉంది కనుక ఆ తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు ఫిబ్రవరి 17న. ఈలోగా ఏంటంటే ఆమె ఆ విషయాన్ని సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన కొడుకు పెళ్లి, అట్లాగే ఇతర వివరాలు. సో, వివాహ ఆహ్వాన పత్రికను, తొలి ఆహ్వాన పత్రికను తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ఉంచడానికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్నారు. అంటే వధూవరులతో పాటుగా ఆమె కుటుంబ సభ్యులు వెళ్ళి అక్కడ తొలి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచబోతున్నారు. ఇడుపులపాయలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వెళ్తున్నారు. సో, ఈ శుభకార్యం ఏదైతే ఉందో, అది షర్మిల ఇంట్లో జరగబోతున్న శుభకార్యం అన్నా చెల్లెలను కలపబోతుందా లేదా అన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు ఒక చర్చ. దీనికి చాలా రకాల డైమెన్షన్స్ ఉన్నాయనుకోండి. అంటే వాళ్ళిద్దరూ కలుసుకోలేనంతగా విభేదాలు పెరిగిపోయాయని ప్రచారం చేస్తున్న వాడున్నారు. అట్లా కాదు, ఎంతైనా సరే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కనుక వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తొలగిపోవడానికి ఏదో ఒక అకేషన్ వస్తుంది అని చాలా రోజులుగా అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, ఈ శుభకార్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్‌మెంట్ ఎట్లా ఉంటుంది అని. ఆయన కేవలం ఆయనకి ఎట్లాగూ ఆహ్వాన పత్రిక వెళుతుంది. ఆమె స్వయంగా చెల్లె వెళ్ళి అన్నను ఆహ్వానించే అవకాశాలు లేకపోలేదు. మరి జగన్‌తో ఆహ్, మ చెల్లెకు, అంటే షర్మిల గారికి విభేదాలుంటే ఉండవచ్చు కానీ, కొడుకు పెళ్ళికి అన్నను ఆహ్వానించకపోవడం అంటూ జరిగే అవకాశం లేదు. సో, ఆహ్వానించినప్పుడు ఆయన ఆ శుభకార్యానికి కేవలం గెస్ట్‌గా హాజరైనట్టుగా ఉండి వెళ్ళిపోతారా? లేక అంతకు మించిన ఇన్వాల్వ్‌మెంట్ ఏమైనా ఉంటుందా? అన్న దానిపైన కూడా ఇప్పుడు రకరకాల ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నాయి. సో, ఇదంతా పక్కన పెడితే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోకి రావడానికి సంబంధించిన ముహూర్తం దాదాపు ఖరారైనట్టుగానే కనిపిస్తోంది. అంటే పత్రికల్లో వస్తున్న వార్తా కథనాలు గానీ, అట్లాగే షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలిటిక్స్‌లోకి పార్టీలోకి చేరే విషయంలో తమకెలాంటి ఆహ్, ఏమీ లేదని, తమకెలాంటి అభిప్రాయాలు లేవని, పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆల్రెడీ ప్రకటించారు. కనుక కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరడానికి గానీ, అట్లాగే ఆమెకిచ్చే బాధ్యతలు నిర్వర్తించే వ్యవహారాలకు గానీ ఎటువంటి అనుమానాలు మనకెవరికీ అక్కర్లేదు. అయితే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో ఏ బాధ్యతలు తీసుకొని పనిచేసినా కూడా జరిగేదేమిటన్నది మనం ఆలోచించాలి. ఎన్నికలకి ఇంకొక 2 నెలలు, 3 నెలలు కూడా లేవని మనమంతా అనుకుంటున్నాము. ఈలోగా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని నిజంగానే ఒక ఫోర్స్‌గా ఎమర్జ్ అయింది అనుకుందాం. ఎంత మేరకు పుంజుకునే అవకాశం ఉంది? ఎంత మేరకు అదొక ఫోర్స్‌గా తయారయ్యే అవకాశం ఉంది అనేది కూడా మనం కాలిక్యులేషన్ చేయాలి. అట్లా చూస్తే కూడా సో, 5-6% ఓట్స్ మేబీ కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేసిందనుకుందాం. అంటే షర్మిల గారి ప్రచారం కావచ్చు, లేకుంటే ఇతరత్రా ఇదంతా కూడా ఊహాగానాలే. దీనికి ఎక్కడ బేస్ లేదు.
ఆమెకు ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. తాను తీసుకోవడానికి సిద్ధంగా లేనని షర్మిల గారు పార్టీ హైకమాండ్‌కు చెప్పినట్టుగా ఇంకొక ప్రచారం ఉంది. ఆమెకు కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్టుగా చాలా రోజులుగా మాట్లాడుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు. సో, ఇప్పుడు ఒకటి మనం అనుకున్నది పాయింట్ ఏంటి? ఒకటి నంబర్ 1, ఒకవేళ షర్మిల గారితో ఈ శుభకార్యం నేపథ్యంలో, ఈ శుభకార్యం సందర్భంగా అన్నతో సయోధ్య కుదిరితే, అన్నా చెల్లెల మధ్య సయోధ్య కుదిరితే అది ఎంతవరకు కుదురుతుంది? ఏమిటనేది అదొక చర్చ. లేదు, కుదరలేదు. ఆమె నిజంగానే ఒక అన్న పైన పోరాడడానికే ఆమె నిర్ణయించుకున్నారని అనుకుందాం. గెస్ అనుకుందాం. అలాంటి కొన్ని పత్రికలు ఉన్నాయి, కొన్ని మీడియా సంస్థలున్నాయి. వాళ్ళు షర్మిల గారిని ప్రమోట్ చేయడమే వాళ్ళ లక్ష్యంగా కూడా మనకు కనిపిస్తోంది. అంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోతున్నారు. ఇక మొత్తం రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి అనే ధోరణిలో కూడా వాళ్ళు రాసి పారేస్తున్నారు. సరే, ఆమె ప్రభావం ఎంతుంటుంది అన్నది కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరిన తర్వాత, ఆమె తీసుకునే బాధ్యతలను బట్టి, ఆ బాధ్యతలను ఆమె ఏ మేరకు నెరవేర్చే అవకాశం ఉంది. అట్లాగే అక్కడున్న సపోర్టింగ్ సెక్షన్ ఎట్లా ఉంది? సపోర్టింగ్ లీడర్స్ ఎవరెవరు ఉంటారు? ఏమిటనేది చూడాలి. సో, దాన్ని బట్టి మనకొక అంచనా వస్తుంది. ఎంత అంచనా వచ్చినా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ షర్మిల పుణ్యమా అని అక్కడ పుంజుకొని కొంత అది లేచి నిలబడి పరిగెత్తే దశకు వెళితే, మహా అయితే ఒక 5% అనుకుందాం. ఆ 5% గనక ఓట్లు చీల్చితే కాంగ్రెస్ పార్టీ ఎవరికి లాభం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లాభం. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఏదైతే, అంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి మళ్ళీ ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చేసిన శపథం అనండి, ప్రతిజ్ఞ అనండి, లేకపోతే ఒక మనం ఏదైనా అనుకుందాం. ఆయన చెప్తూ వస్తున్నది ఏమిటి అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓట్లను చీలనివ్వకుండా చూసుకుంటా. ఇది నా బాధ్యత అని ఆయన చెప్పిన సంగతి తెలుసు. సో, అనుకోకుండా ఆ చీలిక రావడానికి కాంగ్రెస్ రూపంలో ఒక ఫోర్స్ ఎమర్జ్ అయింది అనుకుందాం. అప్పుడు ఆయన చేసేదేముంటుంది? పవన్ కళ్యాణ్ చేసేదేం లేదు. తెలుగుదేశం పార్టీ చేసేదేం లేదు. కాంగ్రెస్ పార్టీ నేచురల్‌గానే కొంత దానికి ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ఎక్కడో చోట ఉంటుంది. దానికి ఇగ్నైట్‌గా ఇగ్నిషన్ ఇవ్వాలి. అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని లీడ్ చేసి దానికొక ప్రాణం పోయవలసిన అవసరం ఉంది. అది పూర్తిగా అంపశయ్య మీద ఉంది కనుక, అది ఏమంటారు, వెంటిలేటర్‌పై ఉంది కనుక దానికి ఆహ్, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ అవసరం ఇప్పుడు. సో, ఆ సిస్టము షర్మిల గారి ద్వారా రావచ్చు. కానీ చీల్చితే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లనే చీలుస్తుందామె. అంటే కాంగ్రెస్ పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లు వేసే సెక్షన్స్ నుంచే ఆమె ఆ ఓట్లను చీల్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుడది టీడీపీ, జనసేన పార్టీకి నష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం ఏమి లేదు. సో, ఇప్పుడు 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి సయోధ్య కుదిరితే వెల్ అండ్ గుడ్. అక్కడ ఏమి ఇష్యూ లేదిక. లేదు, కుదరలేదు, రాజకీయంగా నీ దారి నీదే, నా దారి నాదే అని కనుక ఆమె మంకుపట్టు పట్టి నిజంగానే ఏమైనా చేయగలిగితే, ఆ రకంగా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కొంత కాంగ్రెస్ చీల్చితే జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాలు పోసినట్లే. థాంక్ యూ.